ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. హ్యాపీ దివాళీ. మాధవి రెడ్డి గారు, విషయదశ మీకు కూడా దీపావళి. మీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ దివాళీ. రైట్, థ్యాంక్ యూ అండి. సో దీపావళి వచ్చేస్తుంది కాబట్టి మార్కెట్ వర్గాల్లో అందరి దృష్టి, అందరి డిస్కషన్స్ ఈ ముహూర్త ట్రేడింగ్ పైనే. కరెక్ట్. అంటే ముహూర్త ట్రేడింగ్ రోజు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాము, లేదంటే ఏ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ పిక్ చేసుకుందాము, అండ్ ఆ 1 అవర్ సెషన్ ఎలా ఉంటుంది, ఆ 1 అవర్ సెషన్లో ఎటువంటి విధి విధానాలు ఉంటాయంటూ కూడా మార్కెట్ వర్గాలు అప్పుడే చర్చ మొదలైపోయింది. మరి ఈ సంవత్సరం ఈ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటారు, అండ్ సెక్టోరియల్గా ఎటువంటి స్టాక్స్ కొంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు అసలు? సో ముహూర్త్ ట్రేడింగ్ అనేది చాలా ట్రెడిషనల్గా వస్తుందండి. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, డీమ్యాట్ ఉందో, ప్రతి ఒక్కరూ ఆస్పీషియస్గా, అంటే అది ఒక ట్రెడిషన్గా ఆ రోజు ఏదో కొంత స్టాక్స్, ఒక 5,000 దగ్గర నుంచి 10,000 దగ్గర నుంచి ₹1,00,000 వరకు ఆ రోజు కొన్ని స్టాక్స్, అంటే లక్ష్మీదేవిలాగా, అంటే ఒక ఎసెట్ లాగా ఈ స్టాక్స్ని ఎవరైతే చూస్తారో అది నేను కూడా కొంటానండి. డెఫినెట్గా అందరూ స్టాక్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత స్టాక్స్ ఏవో ఒకటి కొనాలి అనేది ఎదురు చూస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ దివాళీ రోజు, ముహూర్త్ ట్రేడింగ్ రోజు. సో ఈసారి సండే పడిందండి. దట్ ఈజ్ November 12th మనకి ముహూర్త్ ట్రేడింగ్ వచ్చిందండి. సో ఇది మనకి ప్రీ ఓపెన్ సెషన్ 6 o'clock నుంచి 6-8 వరకు ఉంటుందండి. ఆ తర్వాత మార్కెట్ ట్రేడింగ్ అనేది 6:15 నుంచి 7:15 ఈవినింగ్ అండి. ఎస్పెషల్లీ సో 6:15 దగ్గర నుంచి 7:15 వరకు మీకు సాయంత్రము ఈ ముహూర్త్ ట్రేడింగ్లో మీరు ఏమైనా బై చేసుకోవచ్చు. పోస్ట్ క్లోజ్ 7:30 to 7:40 వరకు ఉంటుందండి. ఇంకా కంప్లీట్గా మార్కెట్ క్లోజెస్ బై 7:40. ఈ టైమింగ్స్ మీరు ఎస్పెషల్లీ 6:15 నుంచి 7:15 ఈ టైంను అయితే మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలండి. సో ముందుగానే అమౌంట్ని మీ డిమాట్ అకౌంట్లో పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మా బ్యాంక్స్ అన్ని మళ్ళీ మీకు ట్రాన్సాక్షన్, మీరు మీ ఫెస్టివల్ సర్వర్ ప్రాబ్లం ఉంటుంది, బిజీగా ఉంటారు కదా, మీరు ఆ టైంలో అయ్యో సడన్గా నా అకౌంట్లో మనీ లేదు అనే ఇది లేకుండా మీరు ఈ రోజే మీకు ఎంత కావాలో అంత అమౌంట్ని మీ డిమాట్ అకౌంట్లోకి, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి, మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత ఏ పిక్స్ కొనాలి, ఏ స్టాక్స్ మనం చేసుకోవాలి అనేది కూడా లిస్ట్ ఆల్రెడీ పెట్టుకోండి. లాస్ట్ మూమెంట్లో మీరు బిజీగా ఉంటారు. సో అప్పుడు ఆలోచించేంత టైం మీకు ఉండదు. ఎందుకంటే అది సెషన్ 1 అవరే ఉంటుంది. సాయంత్రం 6 గంటల మనం అందరం బిజీగా సెలబ్రేషన్ ఉంటాము. సో అంతా కూడా మీరు ముందే ఫిక్స్ అయిపోండి. ఈ ప్రోగ్రామ్ చూసిన వెంటనే ఎంత అమౌంట్, ఏ స్టాక్స్ కొనాలి, ఎన్ని స్టాక్స్ కొనాలి కూడా మీరు ముందుగానే రాసి ఇచ్చేసేయండి. మీరు బిజీగా ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళ డిమాట్ అకౌంట్ మీ దాంట్లో బై చేస్తారు. నేను కూడా మా వాళ్ళకి కాల్ చేసి కొంచెం ఆ రోజు బై చేయమని చెప్పేస్తాను. సో మీకు వీలు కాకపోతే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కో, మీ బ్రోకర్కో చెప్పేస్తే వాళ్ళే బిహాఫ్ ఆఫ్ యూ, మీరు బిజీగా ఉంటే బై చేస్తారు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు వాట్ ఆర్ ద స్టాక్స్. ఇక్కడ ముందు మనం సెక్టార్స్ గురించి మాట్లాడుకుందాం అండి. సో మన ఇండియాలో ఇప్పుడు ఏంటంటే క్రెడిట్ గ్రోత్ చాలా బాగా పెరుగుతుంది. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పేస్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఈ స్పేస్ అందరికీ నచ్చిందే. సో ఇందులో మేము కొన్ని చెప్తాము, మీకు కావాల్సినవి కూడా మీరు కావాల్సిన పిక్స్ని, మీకు కావాల్సిన స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ SBI కానీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్. సో ఇలాంటి కొన్ని మనకి బ్యాంకింగ్ స్టాక్స్ మనకి ఉన్నాయండి. ICICI బ్యాంక్. సో ఇలా ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ముత్తూట్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, SBI, యాక్సిస్ బ్యాంక్, ICICI, మీకు ఏవి నచ్చితే ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మీకు నచ్చిన స్టాక్స్ని కూడా మీరు దాన్ని ఫేవరెట్ లిస్ట్లో ఒకటైతే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఎక్స్పెండిచర్ బాగా చేస్తున్నాం అండి. అంటే కన్జ్యూమర్ స్పెండింగ్ పెరిగింది. ఎక్కువగా వెకేషన్కి వెళ్ళడము, తర్వాత స్పెండ్ చేయడము. సో ఇండియన్ హోటల్స్ అని కానీ ఎక్కువగా జ్యువెలరీ కొంటున్నారు, సో యాక్సెసరీస్ కొంటున్నారు. సో టైటన్, ఇలా ఏవైతే FMCG ఈ రేంజ్లో ఉన్నాయో ఫెస్టివ్ మూడ్కి సంబంధించి, బికాజీ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ఈ స్పేస్లో టైటన్ అండ్ ఈ బికాజీ ఫుడ్స్ ఇలా కొన్ని మనకి ఉన్నాయండి. ఈ స్టాక్స్ మనం FMCG స్పెండింగ్ అయ్యే వాటిల్లో కూడా మీరు వెళ్ళొచ్చు. ఆ తర్వాత HAL, BEL ఇలాంటి మనకి టెక్నాలజీ స్టాక్స్. అండ్ దెన్ ఆటోమొబైల్ అండి, అందరు కార్లు అవి ఆస్పీషియస్గా తీసుకుంటుంటారు. సో టాటా మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర ఇలాంటి మీరు ఈ స్పేస్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియాలిటీ. సో ఆబ్రాయ్ రియాలిటీ కానీ, లేకపోతే గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, లేదు అంటే మనకి సిమెంట్ స్టాక్స్కి సంబంధించి కొన్ని సిమెంట్ స్టాక్స్ కూడా మీరు అంబుజా సిమెంట్స్ ఇలాంటివి ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో దీస్ ఆర్ ఆల్ ఓన్లీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మనం ఇస్తున్నాము
ఫైనల్ డెసిషన్ మీదే. మేము జస్ట్ ఎలా పిక్ చేసుకోవాలి, ముందు మీ ఫేవరెట్ సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత ఆ సెక్టార్లో మీ ఫేవరెట్ స్టాక్స్ని యాడ్ చేసుకోండి, తర్వాత మీ అమౌంట్ డిసైడ్ చేసుకోండి, ఈ అమౌంట్కి ఎన్ని స్టాక్స్ తీసుకోవాలి అనేది ఒక పేపర్ మీద మీరు ముందుగానే క్లియర్గా రాసేసుకున్నట్లయితే ఆ టైంకి ఈజీగా మీకు టెన్షన్ లేకుండా ఆ స్టాక్స్ని మీరు బై చేసుకోవచ్చు. సో నౌ పీపుల్ ఆర్ థింకింగ్ మార్కెట్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. డోంట్ వరీ అండి, ఇట్ ఈజ్ ఎ రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉన్నామండి. వీ కెనాట్ సే ఐదర్ దిస్ ఈజ్ బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్. చాలా రోజుల నుంచి మనం ఒక రేంజ్లో స్టక్ అయిపోయి ఉన్నాము. అంటే మనకి 19,200 నుంచి 19,700, 800 ఈ రేంజ్లోనే మార్కెట్స్ అనేవి ఉన్నాయండి. సో ఎప్పుడైతే మార్కెట్స్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, గ్లోబల్ ఎకానమీ కొంచెం స్లో డౌన్ అవ్వడము, ఎఫ్ఐఐస్ కూడా ఈ మధ్య మన దాంట్లో నుంచి సెల్లింగ్ చేస్తున్నారు, ఈ ప్రెషర్ అయితే ఉందండి. వీఆర్ నాట్ డినయింగ్ దట్. ఎక్కడైతే రెసిస్టెన్స్ వస్తుందో 19,700 వెళ్ళగానే రెసిస్టెన్స్ వస్తుంది, బట్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండి. అంటే మనకి గుడ్ ఎర్నింగ్స్, ఇప్పుడు కూడా మనకి ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అయింది. సో కార్పొరేట్స్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ ఎర్నింగ్స్ అండ్ అవర్ ఎకానమీ ఈజ్ స్ట్రాంగ్. అండ్ అగైన్ మనకి క్రూడ్ ఆయిల్ కూడా $80 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఎస్ఐపి బుక్ 17,000 crores పర్ మంత్. నిన్ననే యాంఫీ వాళ్ళు డేటా కూడా రిలీజ్ చేశారు. సో విచ్ ఈస్ గివింగ్ మన రీటైల్ ఇన్వెస్టర్స్ మంచి సపోర్ట్ చేస్తున్నారు మార్కెట్కి. సో నీడ్ నాట్ టు వరీ అండి, దిస్ మార్కెట్ ఈజ్ టు బై ఆన్ డిప్స్. ఎక్కడైతే మార్కెట్ పడుతుందో అలాంటివి మీరు ముందుగానే స్టాక్స్ని కొంచెం ప్రిపేర్డ్గా పెట్టుకోండి. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ స్టాక్స్ విచ్ ఆర్ గెటింగ్ ఇన్ టు 15%, 20% డిస్కౌంట్లో కూడా దొరుకుతున్నాయి. సో మీరు ఎలాంటి స్టాక్స్ని కూడా మీరు ఒక రాడార్లో పెట్టుకొని మార్కెట్స్ ఎప్పుడైతే కరెక్ట్ అవ్వగానే ఈ స్టాక్స్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చండి. నాట్ టు వరీ, బికాజ్ ఇండియా ఈజ్ అవుట్ పెర్ఫార్మ్డ్ ఆల్ ద స్టాక్ మార్కెట్ సో ఫార్. అండ్ మన ఎకనామికల్ గ్రోత్ కూడా మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే చాలా స్టేబుల్గా ఉంది. సో నో నీడ్ టు వరీ ఫర్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అండి. ప్లీజ్ కీప్ ఇన్వెస్టింగ్, కీప్ క్రియేటింగ్ ద వెల్త్. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ఎస్ఐపికి సంబంధించి మొన్నటి వరకు ఎవ్రీ మంత్ 13,000 crores, 14,000 crores చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు కొత్త డేటా కూడా చెప్తున్నారు, నెలకి 17,000 కోట్ల రూపాయలు పుష్ ఆన్ అవుతుంది అనేసి. అవునండి, దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్ అంటున్నారండి. ఇది పర్ మంత్ కాదండి, కొన్ని రోజులకి పర్ డే కూడా ఇదే ఉంటుంది అంటున్నారు. పర్ డే కూడా మనము అంటే రోజుకి ఒక 10,000 కోట్లు కూడా ఎస్ఐపి వెళ్ళే స్టేజ్కి మనం వెళ్ళబోతున్నాము. దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్ అని అందరూ అనలిస్టులు చెప్తున్నారండి. సో డోంట్ వరీ అబౌట్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్, కీప్ బయింగ్ అండి, కీప్ బయింగ్ గుడ్ స్టాక్స్. అండ్ మనం చెప్పినట్టుగా ఈ సెక్టార్ రొటేషన్ జరుగుతూ ఉంటుందండి. ఏ సెక్టార్స్లో మనం ఏ సెక్టార్స్లో మనం ఉండాలి, ఆ సెక్టార్లో ఏ స్టాక్లో ఉండాలి అనేది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలండి. దెన్ యూ కెన్ మేక్ వండర్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. రైట్. అండ్ మరొకసారి కన్క్లూజన్గా మన ఆడియన్స్కి అండ్ ఎస్పెషల్లీ ముహూర్త్ పిక్స్ ఏంటనేది ఒక్కసారి జస్ట్ ఒక చిన్న కన్క్లూజన్ ఇచ్చేసేయగలరు. సో మనము హోటల్స్లో ఇండియన్ హోటల్స్, వాటిలో మనము బ్యాంకింగ్ స్పేస్లో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ, ఇలాంటి మనం బజాజ్ ఫైనాన్స్, సో ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఈ స్పేస్లో వెళ్ళొచ్చు. అపోలో టైర్స్, ఆటోమొబైల్లో మనకి టాటా మోటార్స్, M&M, మహీంద్రా అండ్ మహీంద్రా ఈ స్పేస్లో మీరు ఉండొచ్చండి. తర్వాత టైటన్, రేమండ్స్, ఇలాంటి మనకి కన్జ్యూమర్ స్పెండింగ్ ఉన్న స్టాక్స్లో మీరు ఉండొచ్చు. తర్వాత HAL, BEL, ఇలాంటి మనకి ఈ స్పేస్లో కూడా మంచి గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ఓబ్రాయ్ రియాలిటీ అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. ఎలాంటి సెక్టార్స్లో మనం ఉండాలి, అందులో ఎలాంటి స్టాక్స్లో మనం ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్స్ అండి. సో దట్ బై టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ గైడెన్స్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో విత్ మీ అడ్వైజర్. మళ్ళీ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ బట్టి మీరు కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం. అవునండి, ఫినాన్స్ ప్రొఫెషన్. ఎందుకంటే ఎవరి అంటే ఇంట్రెస్ట్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ ఫేవరెట్ స్టాక్స్ ఉంటాయండి. అంటే కొంతమందికి SBI అంటే చాలా ఇష్టం, ప్రతిసారి వాళ్ళు SBI ఒక బ్యాంకింగ్ సంబంధించిన ప్లానింగ్ లో ఉన్నాను. అవునండి, అవును. SBI, ICICI, బజాజ్ ఫైనాన్స్, దీస్ ఆర్ వెరీ గుడ్ స్టాక్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంతా కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్, ఎందుకంటే వాళ్ళ NPAs బాగా తగ్గాయండి. సో పెర్ఫార్మెన్స్ లో బాగా వచ్చాయి. సో మీరు ఇలా ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అయితే మీరు డెఫినెట్ గా యూ కెన్ హ్యావ్ 1-2 స్టాక్. అండ్ ఇంకొక మంచి విషయం, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అంటే ముహూర్త ట్రేడింగ్ అంటే దీపావళి రోజు సాయంత్రం 6 గంటల నుంచి కదా, అప్పుడు చూసుకుందాంలే, అమౌంట్ అప్పుడు యాడ్ చేసుకుందాం ఉంటారు. బట్ ఒక మంచి ప్రిలిమినరీ ప్రికాషన్ గా మీరు చెప్పారు. ఇప్పుడు ఎంతో కొంత 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు మన డిమాట్ అంటే మన బ్యాంక్ నుంచి మన డిమాట్ అకౌంట్ యాడ్ చేసుకుంటే పండగ రోజు
హడావిడిగా ఉంటాము, క్రాకర్స్ పేల్చి హడావిడిలో ఉంటాము, మనం కూడా లక్ష్మీ పూజ చేసుకుని హడావిడిలో ఉంటాం మీ ల్యాప్టాప్ ఎక్కడ ఉంటుందో మీరు ఎక్కడ ఉండదుగా, హడావిడిలో ఉంటాము. సో ఎంతో కొంత అమౌంట్ ఇప్పుడే కనుక మనం కానీ డిమాట్ అకౌంట్కి 1-2 days బిఫోర్ యాడ్ చేసుకుంటే ఆ టైంకి ఒక 6:15 తర్వాత ఒక సింగిల్ క్లిక్తో అయిపోతుంది, మన స్టాక్స్ మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ముహూర్త ట్రేడింగ్ సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి, ముహూర్త ట్రేడింగ్ రోజు చేయవలసిన విధానాల గురించి, అండ్ లాస్ట్ ఆ 1 hour సెషన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ డిమాట్ అకౌంట్కి ముందుగానే అమౌంట్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలని ఇటువంటి ఆసక్తికరమైన విషయాల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. నమస్తే అండి.